అమర్తులూరు విద్యా సంస్థల అభివృద్ధిలో దాతల పాత్ర మరువలేనిది. బాపట్ల జిల్లా అమర్తులూరు హైస్కూల్ మరియు జూనియర్ కళాశాల అభివృద్ధికి అండగా నిలిచిన మహానీయులను ఈ రోజు పాఠశాల యాజమాన్యం ఘనంగా సన్మానించింది. అమర్తులూరు హైస్కూల్ మరియు కాలేజీ ప్రాంగణంలో ఈ రోజు పండుగ వాతావరణం నెలకొంది. తమ విద్యాలయానికి పూర్వ వైభవం తీసుకురావడానికి ఆర్థికంగా నైతికంగా సహకరించిన దాతలను గౌరవించుకోవడమే లక్ష్యంగా అమర్తులూరు విద్యా సంస్థల ప్రిన్సిపల్ ఈ సన్మాన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా తమ పాఠశాల అభివృద్ధి గురించి ఆయన వివరించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న దాత మాట్లాడుతూ తాను ఇదే పాఠశాలలో 1982లో మార్చిలో 10వ తరగతి పూర్తి చేశారని, తాను చదువుకున్న స్కూల్ అభివృద్ధిలో భాగస్వామి కావడం తన పూర్వజన్మ సుకృతమని పేర్కొన్నారు. తాము అందించిన విరాళాలు భావితరాల విద్యార్థులకు మెరుగైన వసతులు కల్పించడానికి దోహదపడతాయని ఆయన ఆకాంక్షించారు. పిఎంసి అంటే ప్రైమ్ మినిస్టర్ హై స్కూల్స్ ఫర్ రైజింగ్ ఇండియా జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల అమర్తూరు బాపట్ల జిల్లా. మా పాఠశాలలో 6వ తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు క్లాసులు జరుగుతూ ఉంటాయి. ఈ మధ్యకాలంలో ఇంటర్మీడియట్లో వచ్చినటువంటి మార్కుల్లో ఈ యొక్క ఫలితాల్లో మా పాఠశాల సెకండ్ ఇయర్లో 12 మందికి 11 మంది పాస్ అయ్యారు. ఆ 11 మందికి కూడా ఫస్ట్ క్లాస్ రావడం జరిగింది. ఒక విద్యార్థినికి తిరుమల భార్గవికి 953, షేక్ నజీనాకి 918 మార్కులు వచ్చాయి. అలాగే ఫస్ట్ ఇయర్లో 17 మందికి 15 మంది పాస్ అయ్యారు. 85% వచ్చింది. వాళ్ళకు కూడా అత్యధిక మార్కులు 400 కంటే పైన వచ్చిన వాళ్ళు 6 ఉన్నారు. మరి ఈ పాఠశాల అభివృద్ధి పదంలో దూసుకుపోతుందని చెప్పేసి నేను నిర్ద్వందంగా చెప్పగలను. ఎందుకంటే గవర్నమెంట్ మాది పిఎంసి పాఠశాల అయ్యేసరికి మాకు దాదాపు 30 నుంచి 40 లక్షల రూపాయల వరకు నిధులు వచ్చాయి. అందులో కెమిస్ట్రీ ల్యాబ్కు ఒక 15 లక్షలు, గ్రౌండ్కు ఒక 4 లక్షలు, అదేవిధంగా మాకున్నటువంటి ఇంకా మరికొన్ని సౌకర్యాలు కూడా ఇక్కడ కల్పించారు. ఆ సౌకర్యాల్లో కిచెన్ గార్డెన్ ఒకటి ఉన్నది. అదేవిధంగా గ్రౌండ్ని ఇంకా డెవలప్ చేయడానికి ఎక్కువగా డబ్బులు ఇవ్వడం జరిగింది. వీటితో పాటు గ్రామస్తులంతా కూడా పాఠశాల యొక్క అభివృద్ధి పథంలో దూసుకుపోతున్నందున ఎక్కువ మంది దాతలు వచ్చేసి వాళ్ళు అనేకమైనటువంటి కార్యక్రమాలు చేపట్టారు. అందులో ఒకటి కిచెన్ షెడ్కి ఒక 60,000 రూపాయలు ఇచ్చారు. అదేవిధంగా గ్రామస్తులు అసెంబ్లీ జరిగే ప్రాంతం అంతా కూడా బురదతో మట్టితో ఉండటం వలన అక్కడ పిల్లలు అసౌకర్యానికి గురవుతారని చెప్పేసి అక్కడ 2.5 లక్షల రూపాయలతో మొత్తం కాంక్రీట్ చేయించేసి ఫ్లోరింగ్ లాయించారు. ఇవన్నీ కూడా మంచి కార్యక్రమాలు. ఈ యొక్క కార్యక్రమాలన్నీ కూడా గ్రామస్తుల యొక్క సహకారంతో మేము నిర్వహించడం జరిగింది. అదేవిధంగా రేపు 10th క్లాస్ పరీక్షా ఫలితాల్లో కూడా ఉన్నతమైన స్థానాలు సాధిస్తామని చెప్పేసి మేము భావిస్తున్నాము. పాఠశాలలో దాదాపు 350 మంది పిల్లలు చదువుకుంటూ ఉన్నారు 6వ తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు. అదేవిధంగా ఈ పాఠశాలకు కావాల్సినటువంటి సౌకర్యాలన్నీ కూడా గ్రామస్తులు కూడా అదేవిధంగా అందజేస్తూ ఉన్నారు. గవర్నమెంట్ అందజేస్తూ ఉన్నది, గ్రామస్తులు అందజేస్తూ ఉన్నారు. ఈ విధంగా చేస్తూ ఉన్నట్టయితే విద్యార్థుల్ని ఇంకొంచెం ఉన్నతంగా మీరు తీర్చిదిద్దడానికి మాకు అవకాశం ఉంటుంది. ఒక్క గవర్నమెంట్ స్కూల్స్లో చదివేటువంటి విద్యార్థులకు ఆ స్థాయి మార్కులు అంటే కార్పొరేట్ కాలేజీలు కూడా ఈ యొక్క మార్కులు సాధించలేదు, కానీ మేము సాధించాం. ఇదంతా కూడా గ్రామస్తుల యొక్క కృషి. ఉపాధ్యాయులు దాదాపు 30 మంది ఉపాధ్యాయులు ఉన్నారు. వారందరూ కూడా కష్టపడి